16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. సమాధానము కలగాలి అని మనం ఎదురు చూస్తున్నామంటే మనం ఏదో ఒక కష్టంలో ఉన్నామని దానికి అర్థం. కానీ ఈరోజు మనకు కష్టం లేకపోయినా కూడా మనమందరం కూడా ఏదో ఒక రోజు కష్టం అనే లోకములో అనే జీవితంలో ప్రయాణించిన వారమే, ప్రయాణించవలసిన వారం అయి ఉన్నాం. ఆమెన్. ప్రతి మనిషి పుట్టి మరణించేంత వరకు తన జీవితంలో ఏదో ఒక రోజు కష్టము అనే విషయాన్ని తప్పించుకోలేరు. ఏదో ఒక రూపంలో, అది నీ రూపంగానా, నీ తల్లిదండ్రుల రూపంలోనో, నీ బిడ్డల రూపంలోనో, నీ భర్త రూపంలోనో, నీ భార్య రూపంలోనో, లేదా నువ్వు చేసుకున్నటువంటి కొన్ని కార్యాల వలనో కష్టం అనేది నీ జీవితంలోకి తప్పకుండా వస్తుంది. ఆ కొన్ని సంవత్సరాల ఆ భాగంలో ఏదో ఒక రోజు నువ్వు కన్నీళ్లు విడిచే రోజు కూడా నీకు వస్తుంది. నేను నా జీవితంలో నేను ఎప్పుడు ఏడవలేదు దేన్ని గురించి అని చెప్పే మానవుడు ఎవ్వరూ ఉండలేరు. కానీ మనకి కష్టము వస్తుంది, కష్టముతో కలిసినటువంటి దుఃఖము కూడా వస్తుంది ప్రతి మనిషికి. నీ జీవితంలో కష్టం వచ్చినా, నీ జీవితంలో దుఃఖం వచ్చినా దేవుడు ఈరోజు తెలియజేసే మాట ఏంటంటే, నాకు కష్టం వచ్చినా, నాకు దుఃఖం వచ్చినా పరలోకములో నాకు సమాధానము దయచేసే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు అంటూ ఉన్నాడు. అదే దావీదు భక్తుడు 23వ కీర్తన 4వ చరణంలో అంటాడు. 23వ కీర్తన 4వ చరణంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటాడు. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మారావు, దేవుణ్ణి నీ స్వరక్షకునిగా నువ్వు చేసుకున్నావు. నేను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా కడగబడినటువంటి దేవుని బిడ్డను అనే నామకరణం నీ నుదుట రాసుకున్నావు. నేను ఎవరైనా చూసినా నేను క్రైస్తవుడు, క్రైస్తవురాలు అంటూ ఉన్నారు. కాబట్టి దావీదుకు ఉన్నటువంటి ధైర్యం దేవుని బిడ్డలైనటువంటి ఇక్కడున్న మనందరికీ ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దావీదు అంటాడు, గడాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను అంటాడు. ఈరోజు నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా నీలో ఉండాల్సినటువంటి మనోధైర్యం ఏంటంటే, నేను ఏ అపాయమునకు నేను భయపడను. ఆమేన్. ఎందుకు అంటే నా దేవుడు సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో మన ధైర్యాన్ని కోల్పోవలసిన రోజులు వస్తాయి. ఎందుకు కోల్పోవలసిన రోజులు వస్తాయంటే, మరణం అనే శ్రమ ప్రతి మనిషి జీవితంలో అది కఠినమైనది. ఎవరైనా నిన్ను ఎక్కువగా ప్రేమించిన వారు, ఎక్కువగా నిన్ను అభిమానించిన వారు, లేదా నీ రక్త సంబంధికులు, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే, లేదంటే ఇప్పుడు సంతోష్ చెప్పాడు అంటే శ్వాస ఆగిపోతుందేమోనన్న భయం, లేదు నీలేక కూడా ఒకవేళ నేను చచ్చిపోతానేమోనన్న భయం ఏదో ఒక రూపంలో నిన్ను తాకితే ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను చచ్చిపోతాను అన్న ఫీలింగ్ నీ లేక వచ్చినప్పుడు నా బిడ్డలు ఏం చేస్తారు, నా భార్య ఏం చేస్తారు, నా భర్త ఏం చేస్తాడో, నా కుటుంబం ఏమైపోద్దో అన్న భయం నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నీ చుట్టూ. అలాంటప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అనాలి. హల్లెలూయా. ఎందుకంటే చాలాసార్లు
మనకి ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా మన చుట్టూ ఉండేటటువంటి లోకాన్ని చూస్తాం, దేవుణ్ణి చూడం. అవునా కాదా? కానీ ఈరోజు నువ్వు చాలా చక్కగా దేవుని మందిరానికి నడిపించబడి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా నువ్వు ఎంత నెమ్మదిగా, ఎంత నమ్రతగా, ఎంత అందంగా, ఎంతో విశ్వాసంగా దేవుని మందిరానికి వచ్చి గౌరవంగా, ఏ బాధలు నాలో లేవు అని నలుగురితో నువ్వు సంతోషపడినట్టుగా నువ్వు నటించినా, ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఏదో ఒక బాధ ఉంటుంది, ప్రతి మనిషిలో ఏదో ఒక కొరత ఉంటుంది, ప్రతి మనిషికి ఏదో ఒక అవసరం ఉంటుంది, ప్రతి మనిషి ఏదో దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. అది నీ మనసుకు తెలుసు, వింటున్నటువంటి దేవునికి తెలుసు. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పాను, నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికి తెలియదు. అలాగే కొందరు మనసులో పడేటటువంటి వేదన ఎవరికి తెలియదు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ వేదనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నీలో ఉండాల్సినటువంటి ధైర్యం ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే ఆయన నా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు లాజరు జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ లాజరు జీవితంలో సంఘటన ఏంటి అంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే, బేతనీ అనేటటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనేటటువంటి వారు ముగ్గురు జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారిని వారి ఇంటికి పిలిపించారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు ఆ వాక్యం ఉంటుంది. ఆ వారు యేసు ప్రభు వారిని వారి ఇంటికి ఆహ్వానించి యేసు ప్రభు వారికి వారు ఆహారం పెట్టారు. యేసు ప్రభు వారితో ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా ఆహారం పెట్టారు. వారి ప్రేమను చూసి యేసు ప్రభు వారి యొక్క హృదయం చలించిపోయింది. ప్రభు అయిన యేసుకు ప్రేమతో ఎవరైనా ఏదైనా ఇస్తే ఆయన చలించిపోయేవాడు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయం 2 కొరింథీయులు 8వ అధ్యాయం 3వ వచనం. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను వేడుకొనుచు, కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించి కొనిరి అంటాడు. పై వచనంలో మనం చూస్తే, కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, యేసు ప్రభు వారు వెళ్ళారు, ఆయనతోటి ఆయన శిష్యులు వెళ్ళారు. ఆ పరిశుద్ధుల కొరకు చేసినట్టు పరిచర్యను ఆయన దేవుడు మర్చిపోలేదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, యేసు మార్త ఆమె సహోదరుని లాజరును ప్రేమించను. చాలు, వారి ముగ్గురిని యేసు ప్రభు వారు ప్రేమించారు. యేసయ్య వారిని ప్రేమించాడు, వారి ఆతిథ్యం తీసుకున్నాడు, వారి ఆతిథ్యాన్ని అంగీకరించడానికి వారి ఇంటికి వెళ్ళాడు, వారింటిలో భోజనం చేశాడు, వారి మీద ప్రేమ ఉండబట్టే వారి ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. వారు పిలిచారు ఆయన్ని, తరచూ వారి ఇంటికి వెళ్ళేవాడు ఆయన. ఎందుకంటే ఆ కుటుంబాన్ని యేసు ప్రభు వారు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమిస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఒకానొక రోజు భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఏంటి ఆ భయంకరమైన పరిస్థితి అంటే, లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. ఎప్పుడైతే లాజరు చనిపోయాడో యేసు ప్రభు వారికి ఆ వర్తమానం తెలియజేశారు. యేసు ప్రభు వారికి ఆ వర్తమానం తెలియజేసిన తర్వాత యేసు ప్రభు వారు 3 రోజుల తర్వాత అక్కడికి వచ్చాడు. ఎన్ని రోజుల తర్వాత? యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం.
ప్రభువా ఇక్కడ నువ్వు ఉండిన ఎడల చాలు. 32వ వచనం. ఆమె ఏడ్చుటయు చూచి కలవరపడి చాలు. ఎప్పుడైతే ఆ స్త్రీల ఆ సహోదరుల కన్నీరు చూశాడో యేసుప్రభు వారు కూడా ఆత్మలో మూలగటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ సందర్భంలో మార్త అడుగుతా ఉంది, అయ్యా నువ్వెందుకు రాలేదు? నా తమ్ముడు చనిపోయాడు, నువ్వెందుకు రాలేదు? నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని అంగలారుస్తూ ఉంది. ఆ మంగళారుస్తూ ఉంటే ప్రభు అయినటువంటి యేసు ఆమె ఏడవటము చూచి, ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఏడవటము చూచి ఆయన కూడా ఆత్మలో ములుగుచూ ఉన్నాడు. 35వ వచనం. చాలు. ఆత్మలో మూలిగి యేసుప్రభు వారు ఏం చేశారు? ఆయన కూడా వారితో పాటు కన్నీళ్లు విడిచాడు. ఎవరు కన్నీళ్లు విడిచిన వ్యక్తి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఏడుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఏడ్చాడు? ఆయన ఏడ్చి అని అడిగాడు. ఆ స్థలానికి వెళ్ళాడు, ఆ స్థలాన్ని చూచాడు. ఆ స్థలం ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉంది. నేను కూడా మార్తా మరియా లాజర్ ఇంటికి వెళ్ళాను, అలాగే లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళాను, సమాధి లోపలికి వెళ్ళాము. సమాధి లోపల మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఆ సమాధి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. అక్కడ వెళ్ళి నా సహోదరుడైనటువంటి లాజరు నువ్వు బయటికి రా అన్నాడు. అందరూ నిమిత్తం ఏడుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే లాజరు బయటకు వచ్చాడు. అదే విధముగా నువ్వు యేసు ప్రభు వారిని ప్రేమించే బిడ్డవైతే ఆయన నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు. మార్తా మరియా లాజరు లాంటి ఆ నమ్మకం, ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ ప్రేమ నీవు దేవుని ఎడల చూపించగలిగితే ఆయన అదే ప్రేమను నీ ఎడల చూపిస్తాడు. నీ కష్టం వస్తే ఆయన ఏడుస్తాడు. నీ ఇంట్లో ఒక మరణ భయం ఉంటే ఆయన ఏడుస్తాడు, కన్నీళ్ళు విడుస్తాడు. ఆయన నీతో పాటు ఏడ్చి చనిపోయిన లాజరుని ఎలా బ్రతికించాడో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నీ కుటుంబానికి మరలా పునర్జన్మనిస్తాడు సమస్తానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు జీవితంలో ఆ మరణాన్ని విరిచేశాడు. ఆ మరణానికి ఉన్న బలాన్ని విరిచాడు. ఆ మరణానికి అధిపతిగా దేవుడు ఉన్నాడు. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలను మనం గమనిస్తే చక్కగా వ్రాయబడినటువంటి మాటలు. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. హల్లెలూయా. ఎందుకంట చక్కగా చెప్పిన మాట 14లో, కాబట్టి ఆ పిల్లలు అంటాడు. ఎవరైతే దేవుని పిల్లలై ఉన్నారో వారందరూ కూడా రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని అంటాడు. ఆ పుట్నోట్లో కింద రాస్తాడు సాతానుని అని రాస్తాడు. సాతానుని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అంటాడు. క్రైస్తవుడు అయినందుకు నువ్వు నమ్మాల్సింది ఏంటంటే మరణమైన తర్వాత నరులు ఖచ్చితంగా బ్రతుకుతారా బ్రతకరా అనేది తెలుసుకోవాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవైతే మరణము అనే దాస్యంలోంచి దేవుని నిన్ను లేవనెత్తుతాడు. దానికి సాదృశ్యమే లాజరును లేపాడు.
హల్లెలూయా. 5వ ప్రభు అయిన యేసు మరణాన్ని విరిచాడు అంటానికి వాక్య భాగం మనకు నమ్మకాన్ని పుట్టిస్తూ ఉంది. హల్లెలూయా. పుస్తకం 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతులనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఆయన ఎవరై ఉన్నారు? యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక, శరీరధారి అయి ఉన్న ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలు. హల్లెలూయా. ప్రతిరోజు రాత్రి ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించేవాడు. ఆయన గట్టి స్వరముతో ప్రార్థించేవాడు. ఆయన కన్నీళ్లతో ప్రార్థించేవాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరి నిమిత్తం కూడా ఆయన విలపించి ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉన్నావు, నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు. నువ్వు ఈ లోకంలో నువ్వు కన్నీరు కారేసినందువల్ల ఉపయోగం లేదు. నువ్వు దేవుని దగ్గర కన్నీరు కారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దగ్గర నువ్వు ఏడిస్తే నీ ఏడుపునైనా తుడవగలడు. యేసు చదివిన వాక్యాన్ని బట్టి ఆయన యుగయుగములు సజీవుడైన దేవుడు. ఈ మెడికల్ ఏదైతే ఉందో ఇది మా వల్ల కాదు అని విడిచిపెట్టిన దానిని కూడా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను కూడా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా చెయ్యి వదిలేసినటువంటి పేషెంట్స్ ఉంటారు చూసారా, ఇది ఇంక మా వల్ల కాదు అని. అలా చెయ్యి విడిచిపెట్టి ఇంకా నువ్వు ఏ దేవుణ్ణైతే నమ్మేవో ఆ దేవుడే నిన్ను కాపాడగలి అని వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారంటే వారికి కూడా దేవుని మీద అంత నమ్మకం ఉంది. హల్లెలూయా. అలాంటి మెడికల్కి అర్థము కానటువంటి దేనినైనా కూడా నీ యేసయ్య బాగు చేయగలడు. హల్లెలూయా. నీ విచారాన్ని నీ జీవితంలో గుండా తీసివేయగలడు. ఆయన అద్భుతములు చేసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. నీ దుఃఖాన్ని తొడవగలడు ఆయన. ఆయన అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చదివిన వాక్య భాగంలోనే, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి చాలు. దేంట్లో నుంచి తప్పించగలవానికి? మరణములో నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశాడు, భయభక్తులతో చేశాడు. కాబట్టి మీరంతా కూడా ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యా నా జీవితంలో మహారోదనలు ఉన్నాయి, ధైర్యం తెచ్చుకో. అయ్యా నా కుటుంబం ఇలా ఉంది, ధైర్యం తెచ్చుకో. నా కుటుంబం మహా కష్టంలో ఉంది, ధైర్యం తెచ్చుకో. నా జీవితంలో మహా కన్నీళ్ళు ఉన్నాయి, ధైర్యం తెచ్చుకో. నా జీవితంలో మరణకరమైన బాధలు ఉన్నాయి, నువ్వు ధైర్యం తెచ్చుకో. బైబిల్ సెలవిస్తూ ఉంది, నువ్వు ధైర్యం తెచ్చుకో. అంతే. గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. అది ధైర్యం, అది ధైర్యం. ఆ ధైర్యం నీకు ఉండాలి. 56వ కీర్తన 8వ చరణంలో చూస్తే, 56వ కీర్తన 8వ చరణం, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. కవిలే అనే దగ్గర పుట్నోట్లో ఒకటి ఉంటుంది, కింద ఏముంది? పుస్తకము అని ఉంది. అక్కడ అంటాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడా, నా కన్నీళ్ళు ఎక్కడున్నాయి?
చెప్పండి, ఎక్కడున్నాయి? నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నాయి. దావీదు అంటూ ఉన్నాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నాయి కాబట్టి వాటిని నీవు లెక్కించి ఉన్నావు. లెక్కించి ఉండటం మాత్రమే కాదు, అవి నీ పుస్తకములో వ్రాయబడ్డాయి. అంటే నేను ఎన్ని కన్నీటి చుక్కలు విడిచానో, నేను ఎంత కన్నీటిని విడిచానో అవన్నీ కూడా నీకు తెలుసు ప్రభువా. హల్లెలూయా. ఆయనకు తెలియటానికి గల కారణం, నీ కన్నీరు ఆయన బుడ్డిలో ఉంచబడి ఉంది. నువ్వెంత కన్నీరు కార్చావు ఆయన లెక్కగట్టి ఉన్నాడు. నువ్వెంత కన్నీరు కార్చావు ఆయన పుస్తకములు రాసుకొని ఉన్నాడు. నువ్వు ఎంతమంది దగ్గర ఏడిసినా ఆ కన్నీటికి లెక్కలు ఉండవు. నువ్వు ఎంతమంది దగ్గర ఏడిచినా, సిక్కుమంటే ఏడుపు వస్తుంది మన వాళ్ళకి. మనిషిని చూసిన వెంటనే ఏడుస్తారు. నువ్వు ఏడవాల్సింది మనిషిని చూసి కాదు, దేవుణ్ణి చూసి ఏడవాలి. హల్లెలూయా. నువ్వు మనుషులను చూసి ఏడుస్తా ఉన్నావు అనుకో, మనకు ఒకరు ఉండేవారు, లేచిన ప్రతిసారి ఏడ్చేవాడు పాపం ఆయన. మన పిల్లలు అనేవాళ్ళు, ఈరోజు ఏడుస్తాడు. పక్కన అనుకునేవాళ్ళు, పక్కనట్టు గిల్లుకునేవాళ్ళు, ఏందిని సగం సాక్ష్యం చెప్పిన ఇంకా ఏడవలేదు అనుకునేవాళ్ళు, వీళ్ళే మనోళ్ళే. నువ్వు ఏడిస్తే, నువ్వు మనుషుల దగ్గర ఏడిస్తే ఆ ఏడుపు ఏదో ఒక రోజు నీకు అది హేళనగా మారద్దు. మొన్నటిదాకా నా ఇంటికాడికి వచ్చి ఏడిసేవాడు, ఈరోజు చూడు కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు. ఈరోజు 10 రూపాయలు వచ్చాయో లేదో, కొడుకులు పెద్దోళ్ళు అయ్యారో లేదో, కొడుకులు సంపాదిస్తున్నారో లేదో, లేదా ఒక ఉద్యోగం వచ్చిందో లేదో, లేదా ఒక మంచి కోక్ కొన్నదో లేదో, లేదంటే ఒక మంచి బంగారు నగేసిందో లేదో, అసలు కింద నిలవలేదు పైన నిలవలేదమ్మా. మొన్నటిదాకా నా ఇంటికాడికి వచ్చి ఆ ఇంట్లో ఎన్ని చెప్పి ఏడిచేది. నేను రోజు ఓదార్చేదాన్ని, పని పోగొట్టుకొని. ఏమేదో పెద్ద పని మంత్రాలైనట్టు పని పోగొట్టుకొని నేను, నువ్వు వాళ్ళ దగ్గర పోయి ఏడవబట్టే కదా నీకు ఆ మాట వచ్చింది. నువ్వు ఏడవకుండా ఉంటే ఆ మాట వస్తుందా? సరే, నువ్వు వాళ్ళ ఇంటికి పదే పోయి ఏడ్చావు. నేను మంచి పిల్లని చేసుకున్నాను, మంచి పిల్లని చేసుకున్నాను, అసలు అలాంటి కోడలు నీకు అసలు ఏ ఇంటికి రాకూడదమ్మా అని కోడల మీద చెప్పి ఏడుస్తుంది పక్కకు పోయి అత్త. ఎట్లా? ఎవరి మీద? అత్త రాక్షసి అని కోడలు ఏడిస్తుందన్నా కూడా దానిలో అర్థం ఉంది. కోడల మీద సాడీలు చెప్పి ఏడుస్తుంది అత్త పోయి. అది అసలు ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? నువ్వు ఎవరి దగ్గర ఆడవాలి? ఆమె వింటా అనుకుంటుంది, నీ కోడలు మేలు, నా కోడలు అంతకంటే పైపెచ్చు, నేను ఎవరికి చెప్పుకోవాలి? నీకన్నా నేనున్నా చెప్పుకోవటానికి, నాకు ఎవరు లేరే. నువ్వు చెప్పాల్సింది మనుషుల దగ్గర కదా, ఎవరి దగ్గర? దేవుని దగ్గర. హల్లెలూయా. నీ కోడలి మనసు మార్చగలిగేది ఎవరు? మీ అత్త మనసు మార్చగలిగేది ఎవరు? నీకు వ్యతిరేకముగా ఉన్న వారి మనసును మార్చగలిగేది ఎవరు? దేవుడు మాత్రమే. నువ్వు ఆమె దగ్గరికి పోయి ఏడ్చావు, ఏదో ఒకరోజు వచ్చింది, ఎందుకమ్మా మీ అత్త నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంది, కొంచెం తక్కువ ఉండకూడదు అన్నదనుకో, ఇప్పుడు నువ్వు ఏడుస్తావని అడుగుద్ది. నీది నువ్వు చూసుకోపో, నీ ఇంట్లోకి పోయి మా ఇంటికి వచ్చి చెప్పాల్సిన పని లేదు అంటారా? అమ్మా నీది ఊరంతా కొడతా ఉంది, పోమ్మా మా ఇంటికి వచ్చి నువ్వు పంచాయతీ చెప్పడం అంటారా? అంటారు. అందుకని నువ్వు చెడింది కాక వాళ్ళని జడపకూడదు. నువ్వు కన్నీరు కార్చవలసింది ఎక్కడ? దేవుడి దగ్గర. నీకు ప్రతిఫలం, నీ కన్నీటికి సమాధానం, నీ కన్నీటికి లెక్కగట్టేవారు ఎవరయ్యా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైనటువంటి యేసు ప్రభు వారు మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే నీ కన్నీటి విలువ ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీ కన్నీటి విలువ ఆయనకు తెలుసు. నువ్వెన్ని కన్నీటి చుక్కలు వేసావు ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీతో బాగా మాట్లాడినంత మాత్రాన అందరూ మంచోరు అనుకొని వాళ్ళ ముందు నువ్వు ఏడవద్దు. ఎప్పుడు నిందలేస్తారో తెలియదు, ఎప్పుడు దండలేస్తారో తెలియదు అని చాలాసార్లు చెప్పాం. మనుషులు అనేవాళ్ళు ఎప్పుడు నిన్ను పొగడతారో తెలియదు, ఎప్పుడు నిన్ను నిందలేస్తారో తెలియదు. అందుకని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. హల్లెలూయా. ఒకసారి చెప్పాను కదా, నీకు దప్పిక అవుతా ఉన్నాయి,
ఇంట్లో నీళ్ళు లేవు, దప్పికవుతా ఉండే, ఇంట్లో నీళ్ళు లేవు, పక్కన సముద్రం ఉంది, సముద్రంలో పోయి ఆ నీళ్ళు తెచ్చుకొని తాగుతావా? బిందె పట్టుకొని సముద్రం దగ్గరికి వెళ్తావా? ఎందుకు వెళ్ళాం? తాగటానికి పనికిరావు. అలాగే నీ చుట్టూ ఎంతమంది బంధువులున్నా, ఎంత బంధుత్వం ఉన్నా, నిన్ను అర్థం చేసుకునేవారు నీ పక్కన లేకపోతే తాగటానికి పనికిరాని సముద్రంతో సమానమే ఆ బంధాల బంధుత్వాలన్నీ కూడా. హల్లెలూయా. మన సంతోషాన్ని, మన బాధను పంచుకోగలిగినటువంటి బంధాలు బంధుత్వాలు మన చుట్టూ సముద్రం అంత ఉన్నా కూడా అది సముద్రంతో సమానం. ఇదేంటది? తాగటానికి పనికిరానివి. కాబట్టి నీ దాహం తీర్చగలిగేది యేసు ప్రేమ మాత్రమే. హల్లెలూయా. నీ కష్టాన్ని అర్థం చేసుకోగలిగేది యేసు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 42వ కీర్తన 5వ చరణాన్ని చూస్తే, 42వ కీర్తన 5వ చరణం. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నీవు ఎలా తొందరపడుచు ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చాలు. నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు? నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. నువ్వెందుకు తొందరపడుచు ఉన్నావు? నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. నీకు ఈరోజు వరకు నీకు శ్వాసను పీల్చుకొని నువ్వు జీవించే కృపనిచ్చాడంటే అది మనుషులు ఇవ్వలేదు, అది దేవుడిచ్చాడు. నువ్వు బ్రతికున్నావంటే ఎవరి వల్ల బ్రతికున్నావు? నువ్వు ఉనికి కలిగి ఉన్నావంటే ఎవరి వల్ల ఉనికి కలిగి ఉన్నావు? ఆ సమాధుల తోటలో, ఆ శ్మశాన వాటికలో స్థలం లేదని నిన్నేం ప్రాణంతో పెట్టలా దేవుడు. అమ్మ సంచివతి ఏడేస్తావు, స్థలం లేదని ఏం పెట్టలా. నువ్వు జీవించాలి. హల్లెలూయా. నువ్వు ఆయన కొరకు జీవించాలి. నేను ఈ క్షణం వరకు బ్రతికున్నాను అంటే కేవలం ఆయన కృప వలనే అని ఆయనను నువ్వు విశ్వసించగలిగితే నీకు ఎలాంటి పరిస్థితులే వచ్చినా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. హల్లెలూయా. ఆయన అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇలాంటి మాటలు ఎవరయ్యా చెప్పగలరు అంటే ఒక విశ్వాసి మాత్రమే చెప్పగలడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్పగలడు? విశ్వాసములో అత్యున్నతమైన స్థాయికి దేవుని దగ్గరికి చేరుకున్నప్పుడే చెప్పగలడు. ఎవరంటే వాళ్ళు చెప్పలేరు. ఈ లోకంలో నాకు కష్టం వస్తే నాకు ఉండేది ఒక్కరే, దేవుడే. నన్ను ప్రేమించేవారు దేవుడే. నేను బ్రతికున్నానంటే దేవుని కొరకే అని దేవుడు నేను తప్ప ఈ లోకంలో ఉన్న బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా ఏది కూడా స్థిరము కాదని నువ్వు బలంగా నమ్మినప్పుడే. కీర్తనకారుడికి చుట్టూ బంధువులు ఉన్నారు, చుట్టూ స్నేహితులు ఉన్నారు, చుట్టూ అయినవారు పోయినవారు ఉన్నారు, అతనితో కలిసి మెలిసి ఉండేవారు ఉన్నారు. కానీ కీర్తనకారుడు ఏం చేస్తారంటే తనకి ఏది వచ్చినా కూడా ఎవరికి చెప్తాడు? ఆయనకి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. తన బాధలు చెప్పుకున్న బాధలు తీర్చడానికి ఇంకెవరు లేరు, దేవుడు తప్ప. అందుకే తన ప్రాణముతో తాను చెప్పుకొనుచు ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? లేదంటే సమస్యలో చిక్కబడి ఉన్నావా? లేదంటే నీకున్నటువంటి దగ్గరైన వారు ఆప్తులంత దూరమైన స్థితిలో ఉన్నావా? లేదంటే నువ్వు అనారోగ్యకరమైన సమస్యలో ఉన్నావా? లేదు నీ ఇంటిలో సమస్య, నీకు మానసిక సమస్య, లేదు నీకు సమాధానం అనే స్థితిలో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందుల ఇరుకులో ఉన్నావా? కరువులో ఉన్నావా? నువ్వు దేంట్లో ఉన్నా కూడా నువ్వు కృంగొద్దు. ఎందుకు కృంగొద్దు అంటే నువ్వు వీటన్నిటిని బట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. నీ జీవితంలో ఈ సమస్యకి ఇంకా పరిష్కారమే లేదనుకుంటున్నావేమో, కానీ నువ్వు దేవుని వైపు నిరీక్షణ ఉంచు. గమ్యము తెలియని ప్రయాణంలో నువ్వు ఉన్నావేమో, దేవుని మీద నువ్వు నిరీక్షణ ఉంచు. ఎందుకంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు నువ్వు చదివి కానీ జాగ్రత్తగా దాన్ని అంగీకరించగలిగితే నీ జీవితంలో పుట్టినది మొదలుకొని మరణమై సమాధుల తోటకు వెళ్ళేంత వరకు మాత్రమే కాదు, ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేంత వరకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది అక్కడ. ఆమేన్. కాబట్టి నీలో నీవు తొందరపడవద్దు, నీలో నీవు బాధపడవద్దు. ఏదో అయిపోతుంది,
జరిగిపోతుందని తపన పడొద్దు, దిగులు పడొద్దు, భయపడొద్దు, పరుగులెత్తొద్దు. ఎందుకంటే ప్రతిదానికి దేవుని చేతుల పరిష్కారం ఉంది. మీరందరూ బస్సు ఎక్కారు, ఏమెక్కారు? బస్సు ఎక్కారు, లేదా ట్రైనే ఎక్కారు, ఏదో మొత్తం మీద ఎక్కారు, బస్సే ఎక్కారు. డ్రైవర్ బస్సు తోలుతా ఉన్నాడు. ఆ ముందు పక్క ఒక పెద్ద ప్రమాదం ఉంది. ముందు పక్క ఏముంది? పెద్ద ప్రమాదం ఉంది. నువ్వు కేకలేస్తా ఉన్నావు, బస్సు అద్దాలలో కూడా నీకు ఆ ప్రమాదం కనపడుతుంది, లోయ కనపడతా ఉంది. పడిపోతాం, ఏదో అయిపోతాం, నిప్పులు మన ఏదో ఉంది. నువ్వు కలవరపడ్డావు, భయపడ్డావు. ఏమన్నా చేయగలవా? ఆ ప్రమాదం నుంచి తప్పించాలంటే ఎవరు తప్పించాలి? డ్రైవర్ తప్పించాలి. ఎవరు తప్పించాలి? అంతే. ఈ లోకమనే ప్రయాణంలో నువ్వు ఉన్నావు. నీ జీవిత ప్రయాణం ఆయన చేతిలో ఉంది. వాడు బ్రేక్ వేస్తే కానీ ఆ బస్సు ఆగదు. నువ్వు వెనక సీట్లో కూర్చొని ఎంత కేకలేసినా ఆ బస్సు ఆగదు. ఆ ముందున్నటువంటి ఆ సమస్యలు పడిపోతుంది అంతే. అవునా కదా? నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? డ్రైవరా, ఆ ముందు పెద్ద గొంతుందంట, నువ్వు ఆపునైనా, ఫస్ట్ బ్రేక్ కొట్టయ్యా, చూస్తోలయ్యా. అవునా కాదా? అందుకని నువ్వు దేవుడితో చెప్పుకోవాలి, హల్లెలూయా. నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు. నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే పరిష్కారం లేదనుకుంటూ ఉన్నావో, వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించు, హల్లెలూయా. నువ్వు శ్రమలలో దేవుని స్తుతిస్తే, అంటే నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు ఎంత సమస్యలో ఉన్నావు అంత ఎక్కువగా దేవుని స్తుతించు. ఆ సమస్య నీ నుంచి పారిపోద్ది, హల్లెలూయా. ఎందుకు చెప్పాను ఒకసారి, నువ్వు స్తుతిస్తే నీ స్థితి మారుద్ది. నీ స్థితి మారాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు ఎలా స్తుతిస్తావు? ఏమో చేతులు పగిలిపోతాయి అన్నట్టు శబ్దం రాదు. నేను అనిపిస్తుంది ఒక్కోసారి ఆడికి వచ్చి ఇందామని చెవుగాడికి చప్పట్లు కొట్టడానికి శక్తి లేదు నీకు. నీ పిల్లల్ని కొట్టడానికైతే, మీ ఇంటాయిని కొట్టడానికైతే శక్తి భయంకరంగా వస్తుంది. ఏంది నీ శక్తి? పాట పాడమంటే అదేంది అసలు? బుసగోర రాదు బయటికి. మన పాటలు నేర్చుకుంటే కదా రావటానికి. నేర్చుకోవాలి, పాడాలి, స్తుతించాలి, హల్లెలూయా. నువ్వు యాక్టింగ్ చేసావనుకో, నీ పరిస్థితులు కూడా యాక్టింగ్ చేస్తాయి. అలా దాకా పోయినట్టు పోయి మళ్ళీ వస్తాయి నీ దగ్గరికి. అలాంటి పోతాయి. నువ్వు పోయింది అనుకుంటావు, అది పోయి ఇంకొకరిని తీసుకొచ్చుకుంటుంది నీ దగ్గరికి. ప్రశాంతంగా ఉందిరా ఈ మనిషి దగ్గర అని. అందుకని నువ్వు గట్టిగా స్తుతించాలి, హల్లెలూయా. నువ్వు పరీక్ష చేసుకో, నీ మనస్సాక్షి నువ్వు పరీక్ష చేసుకో. నేను నమ్మకంగా స్తుతిస్తున్నానా లేదా? ఎవరెట్ట కొడుతున్నారో చప్పట్లని చూడకూడదు, ఒక్కను తెలిసి. ఎవరేమో, నువ్వు ఆత్మలో పరివశుడై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొన్నకు ఆయన పాస్టర్ గారు, సార్ దేవుడు ఉన్నప్పుడు, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు, తర్వాత యేసు కుమారుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ ఉంది సార్ అన్న. అప్పుడు లేదా అన్న. అప్పుడు లేదని సార్, ఇప్పుడు ఉంది సార్. అప్పుడు కూడా ఉన్నదిరా దేవుని ఆత్మ, అప్పుడు కూడా ఉన్నది. ఆది కాండంలో అంటది, భూమి నిరాకారముగా ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఏమై ఉన్నది? జలముల పైన. అంటే సృష్టి ప్రారంభం నుంచే ఉంది ఆత్మ, మళ్ళీ కొత్తగా ఏడొస్తుంది? ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ తోడుగా ఉన్నది అంతే, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి దేవుని ఆత్మను ఒక్కసారైనా పొందుకున్నామా? దేవుని ఆత్మ అభిషేకాన్ని ఒక్కసారి అనుభవించామా? మొదట నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. దేవుని ఆత్మను పొందుకునే విశ్వాసమే నీకు లేకపోతే భూమి మీద పరలోకానికి నువ్వేం వెళ్ళగలవు? నీకున్న సమస్యను నువ్వేం పోగొట్టుకోగలవు?
సైతాన్ని నువ్వేమి పారద్రోలగలవు. అంతేనా కాదా? కాబట్టి నువ్వేం కావాలి? ఆత్మలో పరవశుడు అయి ఉండాలి, ఆత్మలో పరవశురాలు అవ్వాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, ఆయన ఆత్మ అభిషేకం నీ మీద ఆవరించాలి. నువ్వు సన్నిధిలో కూర్చుంటే ఎలాగ ఉండాలంటే ఏకాగ్రత దేవుని మీదే ఉండాలి. హల్లెలూయా. ఏం చూస్తున్నావు? దేవుని చూస్తున్నా. ఏమై ఉన్నావు? దేవుని బిడ్డనై ఉన్నా. ఇప్పుడు ఎలా ఉన్నావు? దేవుని అభిషేకాన్ని పొందుకొని ఉన్నా. దేవుని మందిరంలోకి నువ్వు అడుగు పెట్టినప్పుడే ఆయన అభిషేకం నేను ఆవరించాలి. ఎవరే కోక్ కట్టుకున్నారు, ఎవరే షర్టు ప్యాంట్ వేసుకున్నారు, ఎవరే దండేశారు, ఇది కాదు చూడాల్సింది. నువ్వు చూడాల్సింది దేవుని మందిరానికి వస్తే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఎవరినైనా అడుగు, ఈరోజు సుశీల ఆంటీ వచ్చినట్టుంది, రానడు భలేదా, నువ్వు చూడలేదా ఆమె ఫలాన్ని కోక్ కట్టుకొని వచ్చింది, ఇలా వచ్చింది అన్నీ చెప్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఏం చూడలేదు, దేవుణ్ణి చూడాలి. ఎవరిని చూశారు? సుశీల ఆంటీని చూస్తూ ఉన్నారు. ఎవరిని చూడాలి? హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి చూస్తే ఎవరేం వేశారో తెలియదు నీకు, ఎవరు ఎలా వచ్చారో తెలియదు నీకు. ఎందువల్ల? నువ్వు ఎవరిని చూసావు? ఎవరిని చూడటానికి వచ్చావు? దేవుణ్ణి చూడటానికి. నువ్వు ఆయన చూడటానికి వచ్చినప్పుడు నీ అగ్గోలు మారకూడదు మనుషుల మీదకి, నువ్వు ఆయన వైపే చూడాలి. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. కాబట్టి నీ సమస్యకు పరిష్కారం ఆయన చేతిలో ఉంది, నీ బాధకు పరిష్కారం ఆయన చేతిలో ఉంది, నీ పరిస్థితులు మారటానికి పరిష్కారం ఆయన చేతిలో ఉంది. మనం ఆయనను చూద్దాం, ఆయన ప్రేమను పొందుకుందాం. ఆయనను వేడిస్తే ఏడ్చే దేవుడు, నువ్వు బాధపడితే బాధపడే దేవుడు, నువ్వు కష్టపడితే నొచ్చుకునే దేవుడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకని? ఆయన మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడని దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మాట్లాడే దేవుని దగ్గర నువ్వు మాట్లాడగలిగే కృపను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పరిచర్య కొరకై కానుకలు సమర్పించుకుందాం.